హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, మనం 7th యూనిట్లో నుంచి ఒక లెసన్ యొక్క సారాంశం మనం తెలుసుకుందాం. ద నేమ్ ఆఫ్ ద లెసన్ ఈస్ ద నెక్లెస్ ఫ్రమ్ సప్లిమెంటరీ రీడర్. కంఠాభరణం నెక్లెస్ ఒక ఆసక్తికర కథ ఊహించని మలుపుతో ముగుస్తుంది. జీవితం మనకిచ్చినటువంటి దానితో సంతృప్తి చెందడం అనే వెలకెట్టలేని విలువను గురించి అద్భుత పాఠం నేర్పుతుంది ఈ కథ మనకు. ఈ కథలో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ తెలుసుకుందాం. మటిల్డా మరియు తన యొక్క భర్త. మటిల్డా తను ఎప్పుడు ఊహించేది ఏమిటంటే, విధి ఒక తప్పు చేసి తనను పేద గుమస్తాల ఇంటిలో జన్మింపచేసిందనేదే ఆమె బలమైన మరియు శాశ్వతమైన భావన. ఆమె కలలు నిరంతరం విలాసాల చుట్టూ తిరిగేది. ఆమె చుట్టూ ఉన్న వాస్తవాలు మాత్రం మురికి గోడలు, మాసిన కుర్చీలు, బేదల దుస్తులు, మొరటైన ఆహార పదార్థాలు. అందుకని ఆమెకు నిత్యం అసంతృప్తే మిగిలేది తన జీవితంలో. ఆమెకు ఒక చిన్న గుమస్తాతో పెళ్ళయింది. అతను మాత్రం ఉన్నదానితోనే ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. ఆమెను ఉల్లాసపరచడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసేవాడు. కానీ అతని మంచి మాటలు ఆమె చెవికి ఎక్కలేదు. విరామ మెరుగని విచారం ఆమెది. ఒకరోజు అతను అమిత ఉత్సాహంతో ఇంటికి వచ్చాడు. అతను తన భార్యకు నిజంగా నిండుగా ఆనందాన్ని ఇవ్వగలను అని తలంచాడు. ఆమెకు ఒక ఆహ్వాన పత్రాన్ని చూపాడు. అది విద్యాశాఖ మంత్రి గారి నుండి వారికి వ్యక్తిగతంగా వారి పేర్ల ముద్రణతో అందిన ఆహ్వానం. విద్యాశాఖ గారి ఇంటిలో వారు ఏర్పాటు చేసిన విందు భోజనం, వినోదభరిత వేడుకకు రమ్మని ఆ ఆహ్వానం. అది ఒక అరుదైన అవకాశం మరియు గౌరవం. కానీ మటిల్డా పుట్టిందే అవకాశాలలో ఆపదలను, గౌరవాలలో అవమానాలను చూడడానికి. ఆమెకు మంచి దుస్తులే లేవు అని ఏడుపు అందుకుంటుంది. తను వేట తుపాకీ కొనుక్కోవడానికి పొదుపు చేసుకున్న 400 ఫ్రానిక్లను కొత్త బట్టలు కొనుక్కోమని ఆమెకు ఇస్తానంటాడు తన భర్త. వెంటనే మటిల్డా ఒప్పుకుంటుంది. తనకు కావలసినటువంటి కొత్త దుస్తులన్నీ కొనుక్కుంటుంది. మరుక్షణమే మరి ఆభరణాలు అని ఏడుపు మొదలు పెడుతుంది. మళ్ళీ అతనే ఒక దారి చూపుతాడు. మటిల్డాకు ఉన్న ఒక సంపన్న స్నేహితురాలి దగ్గర ఆ వేడుక ఉన్నంత వరకు ఒక ఆభరణం తెచ్చుకోమని ఒక సలహా ఇస్తాడు. మటిల్డా ఒక అందమైన కంఠాభరణాన్ని, నెక్లెస్ని అరువు తెచ్చుకుంటుంది. ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. విందు వేడుకల్లో చాలామంది పురుషులు ఆమెతో నాట్యం చేయాలని తహతహలాడారు. ఆమె అమితంగా ఆనందించింది. గాలిలో తేలిపోయింది. తెల్లవారుజామున 4 గంటల వరకు నాట్యం చేస్తూనే ఉంది. భర్త మాత్రం అర్ధరాత్రికి అలసిపోయి ఒక మూలన కునుకు తీస్తున్నాడు. ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. కంఠాభరణం పోయిందని కనుగొన్నది. ఇద్దరికీ దిగ్భ్రాంతి, ఆందోళనకు గురయ్యారు. దాని కొరకు వెతుకుతూ భర్త మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఆ ఆందోళనతో వయసు మీరినట్లు అయిపోయారు. వారు ఆ కంఠాభరణాన్ని తిరిగి ఇవ్వాలి, ఏ విధంగానైనా
కొత్త దాని వెల 36,000 ఫ్రానిక్లు. తండ్రి తనకు 18,000 ఫ్రానిక్లు ఇస్తాడు మటిల్డాకు. మిగిలిన పైకాన్ని వేరు వారి వద్ద నుండి ఎక్కువ వడ్డీకి అప్పు చేశాడు భర్త. ఏదో ఒక రకంగా మరొక కొత్త కంఠాభరణాన్ని, నెక్లెస్ని కొని తన స్నేహితురాలకి తిరిగి ఇవ్వాలి అని అనుకుంటారు. ఆ బాకీలు తీర్చడానికి 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు దయనీయ జీవితం గడిపారు. మకాం ఒక అటక మీదకు మార్చారు, కిరాయి ద్వారా పొదుపు చేయడానికి. ఒక్క అదనపు ప్రాణిక సంపాదనకై ఇద్దరూ విరగబడి పనిచేశారు. ఎక్కడ వీలైతే అక్కడ పొదుపు చేశారు. ఎట్టకేలకు బాకీలు తీర్చగలిగారు. అప్పుడు తన స్నేహితురాలు ద్వారా తనకు కనుగొన్నది ఏమిటి అంటే, ఆ పోయిన కంఠాభరణం నెక్లెస్ నకిలీది, గిల్టీదని, దాని విలువ కేవలం 500 ప్రాణికులు మాత్రమే అని చెప్తుంది. ఫ్రెండ్స్, మనం విన్నారు కదండి, జీవితం మనకిచ్చిన దాంతో సంతృప్తి చెందడం అనే వెలకట్టలేని విలువ గురించి ఈ పాఠం మనకు తెలుపుతుంది. So that is the summary of the lesson. Please keep watching my videos and subscribe. Have a beautiful day.